అయినా నేనుండగా మీరు మరొకరిని ఎందుకు చూస్తారులేండి. అమ్మో, ఇక్కడే ఉంటే పిచ్చెక్కేలా ఉంది. బాయ్ అండి. బాయ్. బాయ్. మాస్టర్ గారికి మోడర్న్ డ్రెస్సులంటే ఇష్టం అన్నమాట. బన్నీ, బన్నీ ఒక్కడివే ఏం చేస్తున్నావు? ఏం లేదు డాడీ. మరేంటి దాస్తున్నావు? చూపించు. మీరు ఆఫీస్ నుంచి టైర్డ్ అయ్యి వచ్చారు కదా, వెళ్ళి ఫ్రెష్ అవ్వండి డాడీ. బన్నీ, ముందు అదేంటో చూపించు. కమాన్ డాడీ. చూపించు. ఏంటి బన్నీ ఇవి? రాఖీ తయారు చేయడానికి ఐటమ్స్ డాడీ. రేపు రాఖీ పండగ కదా, చెల్లెళ్ళకి ఇద్దామని. అందుకని ఓన్గా రాఖీలు రెడీ చేస్తున్నావా? నన్ను అడుగుంటే నేను కొనిచ్చుండేవాడిని కదా. నాకు రాఖీలు తయారు చేయడం తెలుసు డాడీ, అందుకే సొంతంగా చేస్తున్నాను. అవును, నీ చెల్లెళ్ళు అను, కీర్తి ఇద్దరే కదా, ఇన్ని రాఖీలు ఎందుకు? అమ్మడానికి డాడీ. రాఖీలు అమ్ముతావా? మరి చెల్లెళ్ళు ఊరికే రాఖీ కట్టకూడదు కదా, ఏదైనా మంచి గిఫ్ట్ ఇవ్వాలి. ఈ రాఖీలు ఉంచుకొని మిగతా అమ్మేసి ఆ మనీతో అను, కీర్తిలకి చెరో గిఫ్ట్ ఇస్తాను. నువ్వు చాలా గ్రేట్ బన్నీ. ఇంత చిన్న ఏజ్లో నీకు అంత పెద్ద ఆలోచన వచ్చింది. వెరీ గుడ్ బన్నీ. ఓ పని చేస్తావా? ఏంటి డాడీ? ఈ రాఖీలన్నీ నాకు అమ్ముతావా? నేనే కొనుక్కుంటాను. ఎందుకు డాడీ? నాకు హెల్ప్ చేయాలనుకుంటున్నారా? అవును. వద్దులేండి డాడీ, ఇన్ని రాఖీలు మీరు ఏం చేసుకుంటారు? మీకు లాస్ వస్తుంది. లాసా? మీరు లాస్ అవ్వడం నాకు ఇష్టం లేదు డాడీ, నేను వేరే వాళ్ళకి అమ్ముతాను. లేదు బన్నీ, నాకే అమ్ము, నాకేం లాస్ రాదు. నాకు నీలాగే సిస్టర్స్ ఉన్నారు. నిజంగానా డాడీ? నాకు అత్తయ్యలు ఎవ్వరు లేరని నానమ్మ తాతయ్య చెప్పారు. మన ఆఫీస్లో వర్క్ చేసే లేడీ స్టాఫ్ అందరూ నాకు సిస్టర్సే. అలా అయితే ఓకే, మీకే అమ్మేస్తాను. ఓకే, ఇంకెళ్ళి పడుకో. ఇంకో 2 రాఖీలు చేయాలి డాడీ, అవి చేసి పడుకుంటాను. నిన్ను వసు గారు చాలా బాగా పెంచారు బన్నీ. వసు గారికి థ్యాంక్స్ చెప్పాలి. గుడ్ నైట్ బన్నీ. ఇది కంప్లీట్ చేసి త్వరగా పడుకో, ఓకేనా? థ్యాంక్ యూ డాడీ, గుడ్ నైట్. Hey Jennifer,
అబ్బా ఎంత అందంగా ఉన్నావే. నీ అందం ముందు మోడల్స్, మూవీ హీరోయిన్స్, మిస్ ఇండియాస్, మిస్ యూనివర్సులు దిష్టి తీయడానికి కూడా పనికిరారే. ఇప్పుడు కానీ నిన్ను మాస్టర్ గారు చూశారంటే చూసేశారుగా. ఆహా, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతో ఆడే నా మొగుడు. మీరెప్పుడొచ్చారు? నువ్వు తలుచుకోగానే వచ్చేసా. నేనంటే అంత ప్రేమ. ఆ, ఎంత ప్రేమ ఉంటే వస్తాను చెప్పు. ఆ, మరెందుకు ఆ అమ్మాయిని చూశారు? ఆ, ఇక నుంచి నేను నిన్నే చూస్తాను. ఆ, ఒట్టు. ప్రామిస్. ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మా, ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మా. ఎన్ని మోహాలు మోసి ఎదల దాహాలు దాచా, పెదవి కురికే పెదవి కొరకే ఓహో. నేనెన్ని కాలాలు వేచా, ఎన్ని గాలాలు వేశా, మనసు అడిగే మరుల సుడికే ఓహో. ఆంటీ వదలండి, ఆంటీ వదలండి, ఆంటీ వదలండి. నువ్వా? నేను కాకపోతే ఇంకెవరు అనుకున్నారు? ఆ, ఆ, నా లవర్ అనుకున్నానే. మళ్ళీ కలగన్నారా? సిగ్గుండాలి. మీరేంటి, మీ వయసేంటి? అయినా ఈ ఈ- ఈ డ్రెస్ ఏంటి? అంటే మాస్టర్ గారికి మోడర్న్ డ్రెస్సులు అంటే ఇష్టం అంట హారిక. అందుకని ఈ ఏజ్ లో ఇలాంటి డ్రెస్లు వేసుకుంటారా? అబ్, నిజానికి నా చిన్నప్పటి నుంచి ఇలాంటి డ్రెస్సులంటేనే నాకు ఇష్టం. కానీ మా నాన్న, మా అన్నయ్య ఇవి వేసుకొనివ్వలేదు. అప్పుడు ఒప్పుకోలేదంటే ఇప్పుడు అస్సలు ఒప్పుకోరు. అర్జెంట్ గా ఆ డ్రెస్ ఇప్పండి. ఆ? లేదంటే ఫ్యాన్ కి ఉరేసుకోకుండానే, స్లీపింగ్ టాబ్లెట్స్ మింగకుండానే, కత్తితో పొడుచుకోకుండానే చచ్చిపోయేలా ఉన్నాను. నేనంటే నీకు కుళ్ళే. కుల్లా. నా అందం అంటే నీకు అసూయ. అబ్బో, అబ్బా. ఎక్కడ నేను నీకు పోటీగా వస్తానేమోనని నువ్వు భయపడి చేస్తున్నావు. ప్లీజ్ ఆంటీ, ఇప్పుడే డిన్నర్ చేసి వస్తున్నాను. అది కాస్త వామిటింగ్ అయ్యేలా మాట్లాడకండి. ఆచలేవే. నేనేమో నిన్ను ఎంకరేజ్ చేయాలి, నువ్వేమో నన్ను ఎంకరేజ్ చేయవు. మనం విలన్స్ మాంటీ. ఇలాంటి కామెడీ చేస్తే క్యారెక్టర్ పడిపోతుంది. అది అదే, ఇది ఇదేనే. రెండు బ్యాలెన్స్ చేయాలి. ఇంతకీ మన విలనిజానికి పనేమైనా దొరికిందా? ఆ బన్నీని వసు అక్కని ఆడుకోటానికి మనకొక ఛాన్స్ దొరికిందా ఆంటీ? మీరు వింటానంటే చెప్తాను. ఆ, వింటాను వింటాను, బ్రహ్మాండంగా వింటాను. చెప్పు చెప్పు. ఇంట్లో నేను లేనప్పుడు ఏమైనా జరిగిందా? చాలా జరిగింది. ఆ? బన్నీ వసు అక్కని 1000 రూపీస్ అడిగాడు. వసు అక్క ఇవ్వనని చెప్పింది. ఆ డబ్బులు ఎలా సంపాదించాలో నాకు తెలుసని బన్నీ అన్నాడు. ఈ ఒక్క మాటతో బన్నీ వసు అక్కని ఇరికించేద్దామంటే. ఎలా ఇరికిస్తామే?
ప్రొసీడ్. ప్లాన్ అమలు చేసేనా ఆంటీ? చెయ్యూస్తూ వెళ్ళు. అత్తయ్య కాఫీ. మావయ్య అఖిల్ కాఫీ. నోట్స్ అత్తయ్య కనిపించట్లేదు. నువ్వే ఖర్చు పెట్టేశావేమో, గుర్తు చేసుకో హారిక. లేదాంటీ, నాకు బాగా గుర్తుంది. నేను దేనికి ఖర్చు పెట్టలేదు. వేరే ఎక్కడైనా పెట్టి మర్చిపోయావేమో, గుర్తు చేసుకో హారిక. లేదక్క, వాటిని హ్యాండ్ బ్యాగ్ లోనే పెట్టాను. అప్పుడు బన్నీ నా రూమ్ వైపు వచ్చాడు. బన్నీ రావడం ఏంటి హారిక? ఆ 1000 రూపాయలు బన్నీ తీసాడేమోనని నా అనుమానం. బన్నీ ఎందుకు తీస్తాడమ్మా? నిన్న బస్సు అక్కని బన్నీ 1000 రూపాయలు అడిగాడు మావయ్య. అడిగితే మాత్రం నీ డబ్బెందుకు తీస్తాడు హారిక? బన్నీ అలాంటి వాడు కాదమ్మా. చిన్నపిల్లాన్ని ఎలా అనుమానిస్తావు హారిక? అంతగా అనుమానం ఉంటే వెళ్ళి బన్నీ బ్యాగ్ చెక్ చేయవే. ఏం వసు, అప్పుడు బన్నీ దొంగతనం చేయలేదని తేలిపోతుంది కదా.
బ్యాగ్ చెక్ చేయాల్సిన అవసరం లేదు పిన్ని. బన్నీ మంచి పిల్లాడు, దొంగ పిల్లాడు కాదు. నాకు బన్నీ మీద అనుమానమేం లేదక్కా. కాకపోతే నిన్న వసు అక్క బన్నీకి 1000 రూపాయలు ఇవ్వను అంది కదా, అందుకని బన్నీ ఏమైనా. వాడి బ్యాగ్ చెక్ చేస్తే అనుమానం తీరిపోతుంది కదే. అవునవును, ఏమనుకోకు వసు అక్క. బన్నీ, ఒకసారి నీ బ్యాగ్ ఇవ్వు. ఎందుకు పిన్ని? ఇవ్వు ముందు. చూసారా, బన్నీయే ఈ 1000 రూపాయలు తీశాడు. నేను తీయలేదు పిన్ని. నువ్వు తీయకపోతే నీ బ్యాగ్ లా 1000 రూపాయలు ఎలా వచ్చారో చెప్పు. నాకు తెలియదమ్మా. అబద్ధాలు చెప్పకు బన్నీ. నిన్న మీ మమ్మీ నువ్వు డబ్బులు అడిగితే 1000 రూపీస్ ఇవ్వలేదని నా హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న మనీ కొట్టేశావు కదూ. లేదు పిన్ని, అలా డబ్బులు కొట్టేస్తే దాని దొంగతనం అంటారు. ఆ తప్పు నేను చెయ్యను. నువ్వు దొంగతనం చేశావు. నిన్న 1000 రూపాయలు ఎలా సంపాదించాలో నాకు తెలుసు అన్నావు కదా. రాత్రికి రాత్రి ఈ డబ్బు నీ దగ్గరికి ఎలా వస్తుంది? దొంగతనం చేసి సంపాదించావు. చిన్నపిల్లలపై అలాంటి నిందలు వేయకమ్మా. మీకు కళ్ళ ముందు కనిపిస్తుంటే ఇంకా నిందలంటారేంటి మావయ్య? ఆ డబ్బులు ఎలా వచ్చాయో తనకి తెలీదని బన్నీ అంటున్నాడు కదా హారిక. దొంగ ఎప్పుడైనా నిజం చెప్తాడా వదినా? బన్నీ దొంగ కాదత్తయ్య. దొరికిన తర్వాత కూడా ఇంకా దొంగ కాదంటారేంటి బావగారు? కంటికి కనిపించేవన్నీ నిజాలు కావు హారిక. అయినా నాకు తెలియక అడుగుతా 1000 రూపాయలకి ఇంత ఇష్యూ అవసరమా? ఈ రోజు 1000 రూపాయలే కదా అని వదిలేస్తే రేపు లక్షలు కొట్టేస్తాడండి. ఏం బాసు అక్క, ఇదేనా నీ పెంపకం? ఇలాగేనా పిల్లల్ని పెంచేది? లేదా నువ్వే ఈ డబ్బులు కొట్టేయమని బండికి చెప్పావా? మా మమ్మీ నన్ను మంచిగానే పెంచింది పిన్ని. నేను దొంగని కాదు. ఎందుకు బన్నీ ఆ డబ్బులు తీసావు? నేను తీయలేదు మమ్మీ. మర్యాదగా నిజం చెప్పు. చెప్తావా లేదా? అమ్మా వసు, వదిన కొట్టద్దు. అమ్మా వసు, కొట్టబాకమ్మా. వసు, బన్నీని కొట్టడానికి నీకు చేతులు ఎలా వస్తున్నాయి?
చిన్న పిల్లాడి మీద చేయి చేసుకుంటావా వసు? నేను దొంగతనం చేయలేదు నానమ్మ. నేను దొంగని కాదు, నన్ను నమ్మండి. నువ్వు తీయకపోతే నీ బ్యాగ్ లోకి డబ్బులు ఎలా వచ్చాయి? నాకు తెలియదు మమ్మీ. నేను ఎప్పుడైనా దొంగతనం చేశానా? ఏం కాదులే బన్నీ, ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది, వదిలేయండి.